ప్రస్తుతం మనం నాగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. పురాతన ఆలయము. ఇక్కడే కలికి సినిమా కూడా ప్రభాస్ హీరోగా నటించిన కలికి సినిమా కూడా చిత్రీకరించడం జరిగింది. ప్రస్తుతం దీని మీద ఒక యువకుడు మాట్లాడుతున్నాడు. అవును, ఇది ఇసుక తవ్వకల్లో బయటపడింది ఒక 1 ఇయర్ క్రితం. చూశాను అప్పుడు కూడా నేను. అప్పుడు ఇక్కడికి వచ్చి ఒక తడవ చూసి వెళ్ళాను. అప్పుడు ఇసుక క్వారీ జరుగుతున్న వల్ల అప్పుడు ఇది బయటపడదని ఎవరు అనుకోలేదు. అదే కాకుండా కల్కి మూవీ వల్ల ఇది ఇంకా సోషల్ మీడియాలో బాగా క్లిక్ అయింది. అదొకటి. ఇప్పుడు గత ప్రభుత్వం మన రామనారాయణ రెడ్డి వచ్చాక అతను కొద్దిగా దృష్టి పెట్టాడు ఈ గుడి మీద. ఇది మన పురాతన శాఖ, పాత గుడి, బయటికి రావాలి, నలుగురు చూడాలని అతను కొద్దిగా దృష్టి పెట్టి దీన్ని బయటికి తీశాడు. దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తారని కోరుకుంటున్నాం. ఈ శివరాత్రికి ఏమైనా చేస్తారో లేదో చూడాలి. సినిమా తీసినప్పుడు చూసారా? సినిమా చూసినప్పుడు తీసేటప్పుడు రాలేదు, అయితే మూవీలో చూసాం సినిమాని. ఇక్కడికి వచ్చారని టాక్ వచ్చింది మనకి. నాగ్ అశ్విన్ ఆ పాప వెళ్ళొచ్చి షూట్ చేశారని ఐడియా ఉంది. అయితే షూట్ చేసేటప్పుడు రాలేదు, పైన గోపురం బయటపడినప్పుడు చూసి వెళ్ళాను అంతే. అప్పుడు అది బయటకు తీస్తారని ఎవరు అనుకోలేదు. సడన్గా ఇప్పుడు ఆనంద్ రామనారాయణ రెడ్డి చొరవతో ఇది బయటపడి లోడ్ అయ్యారు. ఇంకా గొప్పగా వెళ్ళొద్దని ఆశిస్తున్నాం ఈ గుడి.